హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. దసరా హాలిడేస్కి అయితే స్టార్టింగ్లో అయితే మేము వెళ్ళలేకపోయాము. బట్ ఇప్పుడైతే ఇంకొక 1 వీక్ అలా టైం ఉంది కాబట్టి అని చెప్పి బయలుదేరేసాము. అంటే 1 వీక్ కాదు, ఒక 4 days 5 days ఉంది కాబట్టి పండగకి. ఇలా అయితే మేమైతే లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం. అక్కడ మాకు యాక్చువల్గా గృహప్రవేశం ఒకటి ఉందని ఇన్విటేషన్ వచ్చింది, అందుకని వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అక్క వాళ్ళది. ఇలా ఫైనల్గా అయితే నేను బస్సులో కాదు కాబట్టి బండి మీద కాబట్టి ఇలా అయితే పంజాబీ డ్రెస్ ఇలా టాప్ అండ్ లెగ్గిన్ అయితే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మామూలుగా మన బండి మీదని కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి, అలాగే పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి, అలాగే లగేజ్ పట్టుకోవాలి. వెనక లగేజ్ పట్టుకునేది కూడా నేనే కాబట్టి ఫైనల్గా అయితే దగ్గరగా బయలుదేరేసి మామూలుగా అయితే నేను హాఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ వీడియో తీశానండి, కావాలి దగ్గరలో ఉండగా. నెక్స్ట్ అయితే మా ఊరైతే వచ్చేసాము. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. మేమైతే లాస్ట్ మూమెంట్లో అంటే ఇంకో 1 hourలో కంప్లీట్ అయిపోద్దానంగా వచ్చేసామన్నమాట. అప్పటికి లేట్ అయిపోయింది నేను రెడీ అయ్యి వచ్చేలోపు. ఫైనల్గా అయితే గిఫ్ట్ ఇచ్చేద్దామని చెప్పి అందరూ అక్షింతలు వేస్తున్నారు. అంటే తాంబూలం అలా ఇస్తారండి కొంతమంది అయితే. నేనైతే తాంబూలం అట్లా ఏం తీసుకురాలేదు, బట్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాము ఒకటి. అది ఇద్దామని చెప్పి, నాకు ఇంకేం పని ఉండదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పలకరించాలన్నమాట. ఎందుకో కానీ బంధువులు చూస్తే అదొక హ్యాపీనెస్. ఇంకా ఇట్లా ఫంక్షన్స్లో అయితే ఖచ్చితంగా మనకి బంధువులు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది మాట్లాడడానికి కూడా నాకు. అందుకని చెప్పి నేను ఏ ఫంక్షన్స్ కూడా మిస్ అవ్వను. బై ద వే నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే. ఫైనల్గా అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. అప్పటికి అక్క ఏదో మాట్లాడుతుంది, మీరు కూడా త్వరగా హౌస్ కట్టుకోండి అని చెప్పి అక్షింతలు అయితే వేస్తుంది. చూద్దాం, మేము కూడా కట్టుకుంటామేమో చూద్దాం. మాకు ఆల్రెడీ ఉంది, బట్ పిల్లలు పెద్ద అయిపోతూ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఒక డ్రీమ్ అనేది ఉంది. బట్ అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు. వీళ్ళ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది లాస్ట్కి. అక్క ఫేస్లోనే తెలిసిపోతుంది ఆ హ్యాపీనెస్ అంతా. వాళ్ళ 10 ఏళ్ళ నిరీక్షణ అన్నమాట. 10 ఏళ్ళ నుంచి మామూలుగా పిల్లలు పెద్దలోపు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఫైనల్గా అయితే హౌస్ అయితే ఓపెనింగ్ అయితే చేసేసారు. అక్క అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా అయితే ఈమెడ మా పెద్దమ్మ అనమాట. వీళ్ళంతా బుచ్చిలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే మా తాత వాళ్ళ సైడ్ అనమాట. వీళ్ళు మాకు దగ్గర, మా ఊరు దగ్గరే ఉంటారు. వీళ్ళు కూడా వచ్చారనమాట. మామూలుగా వీళ్ళు మా ఇంటి పేరటి వాళ్ళే మొత్తం. అంటే ఏదైనా ఫంక్షన్ అంటే చాలా ఎక్కడెక్కడ వాళ్ళంతా ఖచ్చితంగా వస్తాం కాబట్టి అందరం ఒక చోట కలుసుకుంటాం, కొంచెం హ్యాపీగా నవ్వుకుంటూ బాగుంటుంది కాబట్టి అని చెప్పి నేనైతే ఫంక్షన్స్ అయితే అస్సలు మిస్ అవ్వనండి ఎప్పుడూ. అంటే మనకి బంధువులు మన వాళ్ళు వస్తారు కదా నా ఇంటెన్షన్ వెళ్తా అంటాను. ఈ పిన్ని ఒక పిన్ని అనమాట. ఈయనైతే ఫైనల్గా అక్క వాళ్ళ అత్త మామలు, వాళ్ళ అమ్మ నాన్న అనమాట. ఆయన కూడా తాత అవుతాడు నాకు, తాత అమ్మమ్మ ఇద్ది. ఫైనల్గా అయితే చూడండి, వాళ్ళ ఆయనకి పాపం మేము చేసుకున్న కాడి నుంచి జుట్టు అంతా ఊడిపోయిందంట, అక్షింతలు పడుతుంది, తుడుస్తుంది. హౌ క్యూట్ కదా అసలు. ఫైనల్గా అయితే గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా అయితే వాళ్ళ కూతుర్లు వాళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్నకైతే బట్టలు అయితే పెడుతున్నారు. ఫైనల్గా ఈవిడైతే పెద్ద కూతురు అనమాట. ఈవిడ వాళ్ళ ఇంటానికే ఉంటారు, వాళ్ళ ఇంటానికే హౌస్. అసలు చాలా హ్యాపీ అనిపించింది బంధువుల్ని అందరిని చూడగా, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని చూసి కూడా. నాకు ఎందుకో కొంచెం ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ అది ఇదంటే చాలా ఇష్టం అనమాట. మనకి ఎక్కువ నేను ఫంక్షన్స్కి ఏది అటెండ్ అవ్వకుండా ఉండను, ఖచ్చితంగా వెళ్తూనే ఉంటాను. ఈ అక్క వచ్చేసి 2వ కూతురు. వీళ్ళకి బేసిక్గా ఏంటంటే 3 కూతుర్లు, 1 కొడుకు అనమాట. 1 కూతురు తర్వాత కొడుకు, తర్వాత 2 అక్కలు. ఇలా ఫైనల్ వీళ్ళందరూ మ్యారేజెస్ అయిపోయినాయి. వీళ్ళందరికీ 1 కొడుకు 1 పిల్లవాడు ఉన్నారు. అందరికీ 1 కొడుకు 1 కూతురు, 1 కొడుకు 1 కూతురు అని 3కి, కొడుకు కూడా అంతే. ఫైనల్గా అయితే ఇంకా వాళ్ళ హౌస్ కట్టుకున్నారు కాబట్టి బట్టలు అయితే పెట్టాలి కదని చెప్పి ఇలా బట్టలు పెట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు. హౌస్ కూడా చాలా బాగుంది. హౌస్ అయితే వీడియో అయితే తీయలేకపోయాను, మొత్తము లోపల రూమ్స్ వరకు అయితే తీయగలిగాను. కానీ వీళ్ళకైతే 2 బెడ్రూమ్స్ వచ్చాయి, అలాగే ఒక దేవుడి గది వచ్చింది. అలాగే దేవుడి గది వచ్చింది. కిచెన్ అయితే చాలా బాగుంది విశాలంగా. బయట వచ్చేసి కొంచెం గచ్చు ఉంది, కానీ ఇంకా వాళ్ళు బర్రెలు అవి కూడా అక్కడే కట్టేసుకుంటారండి. మామూలుగా అయితే ఇంక ప్లేస్ లేదు కాబట్టి. ఇలా అయితే ఫైనల్గా అయితే గృహప్రవేశం అయితే అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈయన ఏమవుతాడంటే మా నాన్నమ్మ వాళ్ళ అక్క, మా నాన్నమ్మ వాళ్ళ అన్న అనమాట. ఫైనల్గా అయితే ఇంకా అక్షింతలు వేయాల్సిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం లేట్ ప్రాసెస్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ అక్క వచ్చేసి అక్క వాళ్ళ వదిన అనమాట, వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య. మీరు కూడా త్వరగా ఇల్లు కట్టుకొని అని ఆశీర్వదిస్తుంది అక్క వాళ్ళ వదిన కదా ఎట్లయినా. ఇలా ఫైనల్గా అయితే
అసలు అక్క ఎట్లా అంటే హౌస్ కట్టుకున్నామనే హ్యాపీనెస్ అక్క చిరునవ్వులోనే అర్థమైపోతుంది కదా చూస్తే. అంటే చాలా సంతోషంగా ఉంది చెప్పాలంటే. ఇంకా ఎవరికైనా అంతే కదా, ఓన్ హౌస్ కట్టుకోవాలి అన్న ఇదిలో ఉంటే ఖచ్చితంగా ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. అదొక హ్యాపీనెస్ కదా, హ్యాపీనెస్కి వెలకట్టలేం కదా మనం. ఇలా ఫైనల్గా అయితే వీళ్ళంతా మాకు పిన్నిలు, అత్తలు, మామలు అందరూ వీళ్ళు. పిల్లలు వచ్చేసి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అలా ఉన్నారు. వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు. ఒక 5 years బ్యాక్ అయితే, ఇప్పుడు అందరూ పెద్ద పిల్లలు, ఇంటర్, డిగ్రీ అలా చదువుతున్నారు. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉంటారు. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏ యూట్యూబర్ వచ్చింది అబ్బా, వీడియో ఇంకేం పని ఉండదు అది అని జోకులు వేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి మమ్మల్ని తీబాకు అన్నారు. బట్ తీయకపోతే ఎట్టండి, వాళ్ళు చూడాలి కదా, హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి పెట్టేశాను. ఫైనల్గా అయితే గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే అనమాట. ఈ అక్క వచ్చి ఇంకొక మామ కూతురు, ఆ బ్యాక్ సైడు ఆయనేమో బాబు వాళ్ళ భార్య. ఇది ఫైనల్గా అయితే బయటకు అయితే వచ్చేసాం. పూజ అంతా కంప్లీట్ అయిపోయి, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అందరిని ఒకసారి తీసేశాక బయట అయితే భోజనాలు పెడుతున్నారని చెప్పి భోజనాల దగ్గర ఒలుక్కేద్దామని వెళ్ళాను. అక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళి చూసేలేకే ఇక్కడ ఇంకొక అక్క అనమాట. ఇంక ఈ అక్క కూడా ఏం చేసిందని చెప్పి అక్కను కూడా పెట్టేస్తాను వీడియోలో. ఈ అక్క అయితే ఇంకో చిన్న అక్క. ఫైనల్గా అయితే భోజనాలకైతే వద్దాము, ఈ ఒక లుక్ వేద్దామని చెప్పి వచ్చేసాను. ఎలా ఉంటుందా ఏంటని. బట్ భోజనాలు అయితే అదిరిపోయాయి అనమాట. వాళ్ళే ఫుడ్ అంతా ప్రిపేర్ చేయించారు, ఒక వంట వాళ్ళని పెట్టించి. ఇలా ఫైనల్గా అయితే అందరు మగవాళ్ళే ఉన్నారు. ఏంటబ్బా ఆడవాళ్ళందరూ నెట్టేసి మగవాళ్ళు తింటున్నారంటే వాళ్ళు మీరు వచ్చి దూరం డబ్బా అనేది అన్నారు. ఇంకా సరే అని చెప్పి పోయేది ఏం లేక నేను ఫోన్ ఆడబెట్టేసి నేను కూడా వెళ్ళేసి ఒక 2 plates తీసుకొచ్చి మా ఆయనకి ఒకటి నేను ఒకటి తీసుకొని అయితే భోజనం చేసేసామన్నమాట. ఫైనల్గా అయితే ఇదైతే వ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.